హాయ్ ఫ్రెండ్స్, మేము మీ లాస్యా అండ్ ప్రణవ్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము. మా మొదటి వీడియో అరుణాచలం శివుని దగ్గరనే స్టార్ట్ చేశాము. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము. గిరి ప్రదక్షిణలో మొదటి లింగం ఇందిరాలింగం. ఇందిరాలింగం తర్వాత మనం వినాయకుడిని దర్శించుకోవచ్చు. ప్రతి 1 kilometerకి ఇలాంటి రూట్ మ్యాప్ వస్తుంది. దీన్ని చూసుకుంటూ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎంతవరకు నడిచాము, ఇంకెంత నడవాలి అనేది చూసుకోవచ్చు. అరుణాచలం గిరి ప్రదక్షిణలో 2వ లింగం అగ్నిలింగం. పదండి దర్శించుకుందాం. ఇక్కడ మనం చూడవచ్చు అగ్నిలింగం తర్వాత దుర్గామాత టెంపుల్. ఇక్కడ అందరూ నిమ్మకాయలతో పూజిస్తారు. రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలంలోని ముఖ్య ఆశ్రమాలలో మొదటిది. ఇక్కడ మనం చూడవచ్చు రమణ మహర్షి ఆశ్రమం తర్వాత శ్రీ అరుముగం స్వామి టెంపుల్. గిరి ప్రదక్షిణలో 3వ లింగం యమలింగం. పదండి దర్శించుకుందాం. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట అండి, అందుకే మీకు చూపించలేకపోతున్నా. గిరి ప్రదక్షిణలో ప్రధానమైన లింగాలలో 4వ లింగం నైరుతి లింగం. పదండి దర్శించుకుందాం. కొండకి నైరుతి వైపు ఉంటుంది కాబట్టి అందుకే నైరుతి లింగం అని పిలువబడుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు నైరుతి లింగం తర్వాత భద్రకాళి టెంపుల్. పక్కన నవలింగాలు ఉంటాయి. అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా ఇప్పుడు దర్శించుకునేది సూర్యలింగం. పదండి దర్శించుకుందాం. అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా 5వ లింగం వరుణ లింగాన్ని చేరుకున్నాం. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. పదండి దర్శించుకుందాం. అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా 6వ లింగమైన వాయులింగంకి చేరుకున్నాం. పదండి దర్శించుకున్నాం. అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా 6వ లింగమైన వాయులింగం తర్వాత మనం దర్శించుకునేది చంద్రలింగం. పదండి దర్శించుకోవాలి. ఇక్కడ మనం చూడవచ్చు లింగం తర్వాత అరుణాచల కొండ కనిపిస్తాయి. ఇక్కడ వ్యూ చాలా ప్రదక్షిణలో భాగంగా వెంకట అభిరామ లింగం చూడవచ్చు. మనం ఇక్కడ 27 నక్షత్ర లింగాలు కూడా ఉన్నాయి. అరుణాచల గిరిలో భాగంగా 7వదైన కుబేర లింగంకి చేరుకున్నాం. పదండి దర్శించాం. ఇక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ అంటే నేను దేవుని చూపించాలనుకుంటున్నాను, మిగతావి చూస్తాను.
అరుణాచల గిరి ప్రదక్షిణలో భాగంగా చివరి డైరెక్ట్ రాజగోపురానికి వెళ్ళి అక్కడ దేవుని దర్శించుకొని అరుణాచలము అనగా అరుణ అంటే ఎర్రని, చలము అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. కొండ దేవుడిగా వెలసిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. గిరి ప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్ మహాశివుడికి ప్రదక్షిణ అని భక్తుల నమ్మకం. అరుణాచల గిరి ప్రదక్షిణకు సాధారణంగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా నడవాలి. ప్రదక్షిణ ఎడమ వైపు మాత్రమే చేయాలి. ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణలు చేయాలి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో 8 లింగాలను దర్శించుకోవాలి.